ఉపేంద్ర గారు అగైన్ ఇలాంటి ఒక కంటెంట్ తోటి. సో ఒక్కసారి హౌ ఇస్ ఇట్ సార్? అందరికీ నమస్కారం. ఫస్ట్ చెప్పాలంటే నేను ఒక మైసూర్లో షూటింగ్లో ఉండే టైంలో మన అర్జున్ గారు కలిసి ఒక సబ్జెక్ట్ చెప్పాలి అని ఒక స్టార్ట్ చేశారు. నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టరు ఇలా యాక్ట్ చేసి చూపిస్తున్నారు. నాకు మ్యూజిక్ డైరెక్టర్గా లెజెండ్, అంత పెద్ద హిట్స్ మోర్ దెన్ 100 ఫిల్మ్స్ ఇచ్చేశారు. బట్ స్టోరీ చెప్పే టైంలో యాక్ట్ చేస్తున్నారు. ఏంటి ఇంత యాక్టింగ్ సూపర్గా ఉంది, ఇతను యాక్టింగే చూసుకొని నా క్యారెక్టర్ని చూసి ఇలా వస్తుంది అని ఒక పాపలాగా చూసేకో అలాగే ఉన్నారు. అలా చెప్పారు. తర్వాత ఇది ఎలా కన్వే చేస్తారంటే ప్రొడ్యూసర్కి ఒక ఫిల్మ్ని ఒక అనిమేషన్లో చేసి చూపించి దాన్ని ఎడిట్ చేసి డబ్బింగ్ చేసి రీరికార్డింగ్ చేసి ఫైనల్ థియేటర్లో చూపించి ఫిల్మ్ స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కన్నడ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం, నాకు తెలియదు వేరే ఇండస్ట్రీలో ఎవరు ఇలా చేయలేదు. ఫస్ట్ ఫిలము దాన్ని అంత రెఫర్ చేసి ప్లాన్ చేసి ఫ్యామిలీకి చూపించి ఫిల్మ్ స్టార్ట్ చేశారు. అది ప్రొడ్యూసర్గా అది ఫస్ట్ టైము. నెక్స్ట్ ఏమంటే ఇది స్టార్టెడ్ విత్ శివಣ್ణ గారు. శివಣ್ಣకు ఒక చిన్న లైన్ చెప్తే అది ఆయనే చెప్తారు, అది ఆయన చెప్తేనే బాగుంటుంది. బట్ ఫిలం చూస్తే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అలాంటి ఒక శివಣ್ణ పర్ఫార్మెన్సు అన్నీ టోటల్ గెటప్స్ అన్నీ. తర్వాత నాకు చెప్తారు స్క్రీన్ ప్లే అది ఇది అని. ఈ ఫిలం మీరు చూడాలి. నేను ఫస్ట్ ఫిలము ఒక చిన్న ఫిలమే చేశాను. నేను ఫస్ట్ ఫిలం ఈయన ఫస్ట్ ఫిలంలోనే అది ఏంటి స్క్రీన్ ప్లే చేశారంటే అది మీరు చూడాలి, నేను చెప్పకూడదు. అది ఏమారా ఇంకొక 2-3 ఫిలం చేస్తే క్రిస్టోఫర్లలో వచ్చి ఏంటి ఇది ఇలా స్క్రీన్ ప్లే ఎలా చేసేది అడగాలి. అది ఏంటో అంత స్క్రీన్ ప్లే టెక్నిక్. మన గీతమ్మ గారు ఎప్పుడో చెప్తా ఉంటారు, అది ఏంటి ఎలా వచ్చింది ఈయనకి ఐడియా, ఎలా రాశారు ఇది అని అప్పుడప్పుడు చెప్తా ఉంటే నేను ಆ ಟೈಮ್ ನೋಡಿರಲಿಲ್ಲ ಪಿಕ್ಚರು. ನೀವು ಹಿಂಗೆ ಹೇಳ್ತಿರಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ನನಗೆ ಪಿಕ್ಚರ್ ತೋರಿಸಿಲ್ಲ ನೀವು. ಆಮೇಲೆ తర్వాత చూశాను. రియల్లీ షో ఒక శివಣ್ణ గారు చెప్పారు ఈ ఫిలం అయిన తర్వాత ఒక ఎక్స్ట్రాండరీ డైరెక్టర్ అయిపోతారు అని. రియల్గా చెప్తున్నాను, మీరు చూస్తే మీరు ఇదే మాట చెప్తారు. అంత ఒక మంచి ఫిలంలో నాకు గెటప్ ఇచ్చారు, ఎవరు డేరే చేయలేదు అలాంటి ఒక గెటప్ ఇచ్చారు. మీరు చూడండి ఆ గెటప్ అలా ఉంది, ఆ పర్ఫార్మెన్స్ ఏం కావాలో స్ట్రిక్ట్గా లేదు. సార్ నాకు ఇది కావాలా, అది సీనియారిటీలో ఏం లేదు. సార్ ఇదే సార్ నాకు ఇంత కావాలి, అలా ఇది కరెక్ట్ సార్, బాగా సార్, ఓకే సార్. ఇంత సాఫ్ట్గా అంత భయంకరంగా ఫిలం చేశారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, రియలీ గాడ్ బ్లెస్ యూ, సూపర్. డెఫినెట్గా తెలుగులో ఎప్పుడూ టాలెంట్ అంటే ఇంత ఉంటే ఇంత చూస్తారు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. డెఫినెట్గా మీకు అలాగే ప్రోత్సాహం ఇస్తారు. డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు చూడండి, మీరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో కాన్సెప్ట్ మేము Jan 1న చూసి ఎంజాయ్ చేస్తాం సార్. బట్ ఈరోజు ఈ స్టేజ్ సందర్భంగా ఒక 45 డేస్లో ఏదైనా మార్చుకోవాలి అని అంటే ఏం మార్చుకోవాలని చెప్తారు ఆడియన్స్కి? ఏం చెప్పేది, ఉపేంద్ర గారు రావాలి. మనం ఇలాంటి డైరెక్టర్స్ వచ్చేస్తే ఫిలం చూసే విధానమే మార్చుకోవాలి. ఓ రియల్గా ఏమంటే మనం అందరూ ఒక మసాలా ఫిలము, జాలీ ఫిలము, అలా ఒక మైండ్లెస్ ఫిలంకి చాలా ఈజీగా ఇదైపోతాం ఎమోషనల్గా. బట్ అంత ఎమోషనల్ పెట్టుకొని అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్ పెట్టుకొని అలాంటి ఒక డిఫరెంట్ వరల్డ్ చూపించి అలాంటి ఒక సబ్జెక్ట్ని ఫస్ట్ టైం తీసుకొని కన్విన్స్ చేసేది ఉంది కదా, అది అంత ఈజీ కాదు. హీ ఈజ్ రియలీ సక్సెస్ఫుల్ ఇన్ దట్. రియలీ సూపర్ సార్, సూపర్, వెరీ వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే